అయ్యా అయ్యా అయ్యా, నా మొత్తం లైఫ్లో ఇలాంటి బూతి మాటలు ఎప్పుడు వినలేదయ్యా. ఎవరన్నా చూడండి, అన్ని రోగాలు ఉన్నట్టునే లంజదాన నీకు, అందుకే అట్లా పెడుతుంది. ఈ రోగాలు ఉన్నాయి లంచ, అందుకే అట్లా పెడుతురు. నీ గుద్దలో సుల్లి పెడతాండ ఐపీఎల్ మ్యాచ్ చూడు. మరి సన్లైట్ ఓపెన్ చేసుకుంటా నీ పక్కన వీడియోలు చేస్తుంది. భోగం లంచ, నీ గుద్దలో సుల్లి, నీ గుద్ద కోసి కాకులకి గద్దలకి అందరికి ఎత్తా. నీ అమ్మ ఒకరితో దెంగించుకొని నేను కనదాని. భోగం లంచ, అన్ని రోగాలు ఉన్నట్టు నీ, అందుకే అట్లా పెడుతురు. వస్తే ముచ్చు మొహం లంచ, పూకు లంచ, సన్లైరాలు వేసుకుని తిరిగే లంచ, బోకర్ లంచ, భోగం లంచ. నీ అమ్మ నిన్ను ఒక్క మొగుడికి దెంగించుకొని గంటే నువ్వు పుట్టినవాని. పూకు నీ పూకల మడ్డ, నీ పూకు కోసి కాకులు గద్దలకి ఎయ్యా, ఎర్రి లంచా, గాలి లంచా. నీ నోట్లో ఉచ్చా, నీ నోట్లో గొద్దెలు, నీ నోట్లో మంది సాడుబొయ్యా, నీ నోట్లో ఉచ్చబోసి ముక్కులు బిగబట్ట, బ్రోకర్ లంచా, భోగం లంచా. అన్ని రోగాలు ఉన్నాయి, నీకు లేదా అని రోగం? హెచ్ఐవి పేషెంట్ లాగా ఉన్నావు కానీ భోగం లంచా. చదువుకున్న దానిలాగే ఉన్నావు కానీ సిగ్గు శరం సిగ్గు నెత్తురు లేదా అని. ఫేమస్ కోసం ఏ వీడియోలు పడితే ఆ వీడియోలు చేస్తారు అని. బోకు లంజల్లారా, భోగం లంజల్లారా. 5 లక్షలు ఏడికెళ్ళి వస్తున్నాయి. పూకు ముండా ఎవడు దెంగిస్తుండే మీకు లంజల్లారా. ముందున్న చూడ ఆ లంచ దాంట్లో ఉచ్చబోసి ముక్కులు బిగబడతాను. నీ నోట్లో నా ఏరుగుడు పెట్ట, నీ నోట్లో నా దేటు గుడ్డలు పొయ్యా, నీ నోట్లో మా ఊళ్ళంతా ఉత్సా పొయ్యా, నువ్వు సావా, నీకు యాక్సిడెంట్ గాను, నీ నోట్లో ముట్టుగుడ్డలు పొయ్యా, నీ గుద్దల సుల్లి పెట్ట, నీ గుద్దని కోసి కోసి కారం పెట్ట. లంజా, ఇంకోసారి ఇట్లాంటి వీడియోలు చేసిరంటే గుద్దల చెప్పు పెట్టి కొడతా. సాంప్రదాయమైన సంస్కారమైన కుటుంబం మాది. గొద్దల పొడి బాత, సంస్కారమైన సోప్ అనమాట ఇది. సినిమా చూస్తున్నావా? హే గైస్ అందరికి, సో క్రికెట్ గురించి బేసిక్ నాలెడ్జ్ అందరికి లైక్ నార్మల్ నాలెడ్జ్ ఉంటుంది అనమాట. బట్ లైక్ మ్యాచ్ రిపోర్ట్స్, లైక్ పిచ్ అనాలిసిస్. హాయ్ గైస్, క్రికెట్ గురించి మెయిన్ గా నాకు బాగా తెలుసు, నేనే అందరికి నేర్పిస్తున్నా రోజు అని చెప్పి చెప్పడానికి వచ్చింది అనమాట. ఎవరంటే ఈవిడ లంజల్ రాణి అనమాట. నిన్న లంజల్ రాణి అనమాట. నిన్న గౌడి బర్రని బర్రె గేదె లంజే ఏం చేసి చెప్పేసి వేరే వీళ్ళు పోయి ఇంకా వేరే వాళ్ళకి చూపించినట్టు అవుతుంది. మన పీవీఆర్ లో కూడా అట్లనే చేసినారు. కానీ మేము రీల్ మరి లంగా మాటలు మాట్లాడద్దు. మరి బర్రె లంజే ఏం చెప్పినావు నువ్వు? ఏమని చెప్పినవే? లంజ పుక్కు లంజే 50 లక్షలు వస్తున్నాయి, 5 లక్షలు వస్తున్నాయి అని చెప్పినావు. ఇట్లా చెప్పి మరి అక్కడికి పోతే ఇక్కడికి పోతే మాస్క్ వేసుకోకుండా ఏం చేస్తున్నావు? బర్రె గుద్ద మొహం వేసుకోవడం అని ఇట్లా పోయినావు. అందుకే నీ గుద్దల కట్టబెట్టడానికి అందరు వచ్చారు. ఏ టైప్ ఇట్ట తయారయ్యేనే మీరంతా సీరియల్ కిల్లర్స్ లాగా. నీ జాతి పూకుల ముడ్డ.